హర్ హర్ మహాదేవ్, క్షమాకాళి, క్షమాతాది. అయితే ఈ రోజుల్లో ట్రెండింగ్గా ఉన్న టాపిక్ ఏంటంటే వశీకరణం, వశీకరణం, వశీకరణం. ఎక్కడ చూడండి వశీకరణం. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వశీకరణం అనేది అందరిపైన పనిచేస్తుందా? అండ్ చాలామంది మైండ్లో ఉండి అలాగే మనసులో ఉన్న డౌట్ ఏంటంటే అసలు వశీకరణం నిజంగా ఉందా లేదా? ఒకవేళ ఉన్నట్లయితే ఆ వశీకరణం ఎవరిపైన పనిచేస్తుంది? అందరిపైన ప్రభావం చెందుతుందా? ఎటువంటి పరిస్థితుల్లో వశీకరణం చేయొచ్చు అండ్ ఎవరిపైన ఈ వశీకరణం ప్రభావం చెందుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిగా వశీకరణం అంటే ఏంటి? వశీకరణం అంటే మీరు అనొచ్చు ఎదుటివారిని వశం చేసుకోవడమే వశీకరణం. కానీ ఎలా చేసుకుంటారు? యాక్చువల్లీ చెప్పండి, వశీకరణం ఏదైతే ఉందో అంటే ఒక వ్యక్తిని వశం చేసుకుంటున్నారు. ఎలా చేసుకుంటున్నారు? వ్యక్తి యొక్క మైండ్ సెట్ని మారుస్తూ ఉన్నారు. అంటే ఒక మనిషి ఒక రోజులో 60,000 ఆలోచనలు చేస్తూ ఉంటాడు. అలాంటి 60,000 ఆలోచనలు కలిగిన మైండ్ని మీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నారు, మీ వైపు మరలించుకోవాలనుకుంటున్నారు. అలా అయినట్లయితే ఎంతో సమయం పడుతుంది. మీరు చాలామంది అంటుంటారు, నేను చాలా వింటూ ఉంటాను, 11 రోజుల్లో వశీకరణం అంటారు, 21 రోజుల్లో వశీకరణం అంటారు. నో, 21 రోజుల్లో 11 రోజుల్లో వశీకరణం అనేది జరగదు. మ్యాక్సిమం టైం టేకెన్ అని తీసుకుంటే ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ బట్టి, వ్యక్తి యొక్క మనస్తత్వం బట్టి వశీకరణం అనేది పనిచేస్తుంది. అందరిపైన వశీకరణం అనేది పనిచేయదు. అందరిపైన వశీకరణం పనిచేసినట్లయితే ఇంతమంది కోర్టుల చుట్టూ తిరగరు డివోర్స్ కోసం అని. అందరిపైన అందరూ వశీకరణం చేసుకుంటూ ఉంటారు. అవునా? అయితే వశీకరణం నిజంగా ఉందా లేదా? వశీకరణం అనేది నిజంగానే ఉంది. ఒకానొక సమయంలో ఋషులు, మునులు దాంపత్య జీవితం, భార్యాభర్తలు దగ్గరై ఉండడానికి, వాళ్ళ మధ్య అన్యోన్యత పెరగడానికి, వాళ్ళ మధ్య గొడవలు రాకుండా ఉండడానికి వశీకరణం అనేది చేసేవారు. కానీ ఇది కలియుగ సమయం వచ్చేసరికి మన రాజులు కూడా చేసేవారు. తర్వాత ఏమైందంటే ఈ వశీకరణాన్ని చాలామంది తప్పుడుగా యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే భార్యాభర్తల సంబంధాన్ని కాపాడడానికి కాదు. భర్త భార్యతో ఉంటాడు, భార్య భర్తతో ఉంటారు, కానీ వేరే వాడిని కూడా తన వశం చేసుకోవడానికి, వేరే పరాయి స్త్రీ అవ్వచ్చు, పరాయి పురుషుని అవ్వచ్చు, వశీకరణం చేసుకోవడానికి వశీకరణాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది తప్పుడు పద్ధతి. నువ్వు భార్య గురించి భర్త నీ లైఫ్లోకి రావడానికి వశీకరణం చేయి, అంతే తప్పించి కానీ నువ్వు ముందు ప్రేమించిన అమ్మాయి మళ్ళీ నీతోనే కలిసి ఉండాలి, మళ్ళీ నీతో మాట్లాడ, ఆ అమ్మాయి పైన వశీకరణం చేస్తాను, అబ్బాయి పైన వశీకరణం చేస్తాను, మరి పెళ్లి చేసుకున్నావు. ఇలాంటి వాటిపైన వశీకరణం చేసినట్లయితే ఆ వశీకరణం అనేది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఏదైనా పని చేసినట్లయితే దాని యొక్క పర్యవసనాలు కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఫస్ట్ వశీకరణం అనేది నిజంగానే ఉంది. వశీకరణ ఈ వశీకరణ అందరిపైన పనిచేస్తుందంటే నో, అందరిపైన వశీకరణం అనేది పనిచేయదు. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను, వ్యక్తి యొక్క మైండ్ సెట్ అలాగే వ్యక్తి యొక్క మనస్తత్వం, అంటే ఆలోచించే విధానం అలాగే మనస్తత్వాన్ని బట్టి వశీకరణం అనేది పనిచేస్తుంది. ఒక వ్యక్తి స్పిరిచువల్ పర్సన్, ఓకే, పూజలు అవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు, చాలా దృఢమైన మైండ్ సెట్ని కలిగి ఉన్నారు, చాలా లాజికల్గా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తి పైన వశీకరణం అనేది మీరు చేసినా కానీ 100% వర్కౌట్ అవుతుందని చెప్పలేం. ఈవెన్ 50% ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొంతమంది వశీకరణం చేసినా కూడా ఆ వశీకరణం అనేది ప్రభావం అనేది వాళ్ళ పైన చూపించదు అసలు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి. కొంతమంది మన వశీకరణం మీరు చేసినట్లయితే ఆ వశీకరణం పనిచేస్తుంది. కొంతమంది అయితే మీరు అనొచ్చు, ఈ వశీకరణం ఎన్ని రోజుల్లో పనిచేస్తుంది? వశీకరణం 11 రోజుల్లో పనిచేస్తుంది కాదు, చాలా 11 రోజుల్లో వశీకరణం అయిపోతుంది. చాలామంది 21 రోజుల్లో వశీకరణం అని అయిపోతుంది. నో, 11 రోజుల్లో 21 రోజుల్లో వశీకరణం అనేది జరగదు. యాక్చువల్లీ వశీకరణం ఒక వ్యక్తి పైన ప్రభావం చూపించడానికి మ్యాక్సిమం 1 మంత్ పడుతుంది. అదే ఒక వ్యక్తి మొండి మనస్తత్వం కలవాడైనట్లయితే, అసలు మాట వినడానుకున్నట్లయితే ఆ వ్యక్తి పైన వశీకరణ పెంచడానికి 2 మంత్స్ పడుతుంది. మ్యాక్సిమం 1 మంత్ దాటిన తర్వాతే మీరు ఏదైనా వశీకరణ ప్రభావాన్ని చూడొచ్చు ఆ వ్యక్తి పైన. అది ఎటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి మీ దగ్గర ఉన్నట్లయితే, ఒక వ్యక్తితో మీరు మీ ఇంట్లోనే ఉంటున్నారో అలాంటి వ్యక్తి పైన మీరు వశీకరణం చేయాలి అనుకున్నట్లయితే దెన్ గో హెడ్. వేగంగా పనిచేసే అవకాశం అయితే ఉంది. కానీ ఒక వ్యక్తి మీతో దూరంగా ఉన్నాడు, అలాంటి వ్యక్తి పైన మీరు వశీకరణం చేయాలనుకుంటే దెర్ ఈజ్ ఏ రేర్ ఛాన్సెస్, అయితే అవుతుంది లేకపోతే లేదు, అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. అదే ఒక మనిషి మీ గ్రిప్లో ఉన్నాడు అంటే మీతోనే ఉన్నాడు కాబట్టి మీరు అతనికి వశీకరణం అనేది మీరు అనొచ్చు, ఏ విధంగా చేస్తానని చెప్తాను. వశీకరణం ఒక వ్యక్తి యొక్క బట్ట ద్వారా చేయొచ్చు, జుట్టు ద్వారా చేయొచ్చు, గోర్ల ద్వారా చేయొచ్చు, వస్తువుల ద్వారా చేయొచ్చు. ముఖ్యంగా తంత్ర విద్యలోని
వశీకరణం అనే కాదు, తంత్ర విద్యలోనే ఒక స్త్రీ మాసిక ధర్మం వచ్చినప్పుడు, అంటే స్త్రీ మెన్సెస్ అయినప్పుడు ఆమె వాడిన బట్ట ఏదైతే ఉందో, ప్యాడ్ ఏదైతే ఉందో, రక్తం ఏదైతే ఉంటుందో, బ్లడ్ ఏదైతే ఉందో, ఆ బ్లడ్తో ఏదైనా తంత్రక్రియ చేసినా, వశీకరణం చేసినా కానీ అది 100% పవర్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా వేగంగా ప్రభావం చెందుతుంది తంత్ర విద్యలో చూసుకున్నట్లయితే. అయితే చాలామంది టారో ట్రేడర్స్ దగ్గరికి వెళ్తారు, స్పెల్ చేస్తూ ఉంటారు. అయితే టారో ట్రేడర్స్ ముందుగా ఎనర్జీస్ చెక్ చేయాలి. అసలు ఈమె ఎదుటి వ్యక్తిని మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతూ ఉన్నాడా? మీరు ఇష్టపడుతున్నారు ఓకే, కానీ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారా లేదా? ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడట్లేదు, కానీ బలవంతంగా అతన్ని మీ లైఫ్లోకి, ఆమెని మీ లైఫ్లోకి రప్పించుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆ స్పెల్ చేయించినా కానీ చేసినా కానీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. తనంతటిగా తాను రియలైజేషన్ అయ్యి తనంతటిగా తాను మారి కాదు, మీరు చేసిన స్పెల్ ద్వారా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా కానీ ఆ స్పెల్ అనేది ఈ రోజు కాకపోతే రేపు అనేది బ్రేక్ అయితే అవుతుంది. ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్ నుండి బయటకు వెళ్ళిపోతారు. ఒక వ్యక్తి తనంతటిగా తాను రియలైజేషన్ ఎప్పుడైతే అవుతారో అది నిజమైన మార్పు. అండ్ ఇంకోటి, ఒక వ్యక్తిని మీరు కోరుకుంటున్నారు, ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని కోరుకున్నట్లయితే, ఆ వ్యక్తికి కూడా మీ పట్ల ప్రేమ ఉన్నట్లయితే, అప్పుడు మీరు ఏదైనా వశీకరణం కానీ స్పెల్ కానీ చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క స్పెల్, ఆ యొక్క వశీకరణం అనేది 100% వర్కౌట్ అవుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంట్లో ఉన్న మేము దూరంగా ఉంటున్నాం, దూరంగా ఉన్న వ్యక్తులపై వశీకరణం అవుతుందా? 50-50% ఛాన్స్. పూర్తిగా అవుతుందని చెప్పలేం, పూర్తిగా అవ్వదని చెప్పలేం. వశీకరణం సంభోగం చేసినప్పుడు కూడా వశీకరణం చేయొచ్చు. అలాగే వశీకరణాన్ని మందు ద్వారా పెట్టచ్చు. అలాగే వశీకరణాన్ని శరీరానికి ఏదైనా ఆయిల్ రాయడం ద్వారా అవ్వచ్చు, దాని ద్వారా కూడా వశీకరణం అనేది చేయొచ్చు. ఈవెన్ మందును కూడా మనం పెట్టచ్చు. సో వశీకరణం చేసే ముందు చాలామంది వశీకరణం ప్రేమలో చాలామంది ఓడిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ గురించి వెళ్తూ ఉంటారు. వశీకరణం చేస్తా ఆ వ్యక్తి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేస్తారు, మళ్ళీ మా ఇద్దరం కలిసి ఉంటామని. కానీ ఆ వ్యక్తి మీరు మనీ ఇచ్చిన తర్వాత అవ్వచ్చు, వశీకరణ చేయమన్న తర్వాత అవ్వచ్చు, ఆ వ్యక్తి మీ యొక్క అసలు మీకు రెస్పాండ్ కూడా అవ్వరు, మొబైల్ కూడా కట్ చేస్తూ ఉంటారు. వశీకరణం అనేది నిజంగా ఉంది, కానీ మీరు నిజంగా ఆ వ్యక్తి మిమ్మల్ని కోరుకుంటే ఆ ఎదుటికున్న వ్యక్తి తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు మీ యొక్క ప్రార్థనల ద్వారా. వశీకరణం అని ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, ఈవెన్ నా అనుభవం, దీని నుండి నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి మీతోనే మీ ఇంట్లోనే ఉంటున్నారు, అలాంటి వ్యక్తిపైన మీరు వశీకరణ చేయాలనుకుంటే దెన్ గో హెడ్. ఒక వ్యక్తి మీతో దూరంగా ఉంటున్నా, అలాంటి వ్యక్తిపైన వశీకరణ చేయాలి, 2 నెలలు అయిపోతుందా అంటే అది అవుతుంది, లేకపోతే లేదు. అయితే అవుతుంది, లేకపోతే లేదు. పూర్తిగా 100% ఛాన్సెస్ ఇవ్వలేదు. ఒక వ్యక్తి మీ దగ్గర ఉన్నారు, అతని పైన మీరు వశీకరణ చేయాలి, 100% ఛాన్స్ ఆ వ్యక్తి మీకు అనుకూలంగా ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని కావాలనుకోవట్లేదు, బలవంతంగా మీ లైఫ్లోకి రప్పించుకోవాలనుకుంటే ఆ యొక్క స్పెల్ అవ్వచ్చు, ఆ యొక్క వశీకరణం అవ్వచ్చు, మధ్యలోనే ఖండితం అయిపోతుంది. పూర్తిగా లైఫ్ లాంగ్ అయితే ఆ వశీకరణం అనేది ఉండదు. సో వశీకరణం డబ్బులు పోగొట్టుకోకుండా, ఎవరైతే జెన్యున్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. మీరు వెనకాల పడి మీ డబ్బులను ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి లైఫ్లోకి రావాలి, మళ్ళీ ఆ అబ్బాయి లైఫ్లోకి రావాలి అనుకున్నట్లయితే మీ డబ్బు ఖర్చు అవుతుంది, వాళ్ళు వచ్చి కూడా వెళ్ళిపోతారు మీ లైఫ్లో. సో వశీకరణం అనేది గుడ్డిగా నమ్మకండి. ఓకే, వశీకరణ ఈ యొక్క పరిస్థితుల్లో జరుగుతుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని కావాలని అనుకోవట్లేదు, కానీ ఆ వ్యక్తి గురించే మీరు స్పెల్ చేస్తున్నారు, మారిపోవాలి. అది జరగని పని, అది బ్యాక్ ఫైర్ అవుతుంది ఆ యొక్క స్పెల్ అనేది, ఆ యొక్క వశీకరణమైనది. సో వశీకరణ గురించి ఈ విషయాలు అయితే తెలుసుకోండి. గుడ్డిగా నమ్మి వశీకరణ నేను చేస్తాను అన్నదానికి వెళ్ళదు, డబ్బులు పోగొట్టుకోవద్దు. అండ్ ఇది నేను ఎవరిని ఆశించపట్టలేదు, నా అనుభవాల ద్వారా నేనైతే ఫేస్ చేస్తున్నానో అది నేను మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎనీవే, ఈరోజు ఈ వీడియోలో మీరు వశీకరణ గురించి కొన్ని నిజాలను అయితే తెలుసుకున్నారు. అండ్ ఆధ్యాత్మికంగా ఏవైనా మీకు సాధనలు కావాలన్నా కానీ, ఏవైనా ఎనర్జీస్ గురించి, భూత ప్రేతాలు అవ్వచ్చు, లేకపోతే జన్నాదులు అవ్వచ్చు, మీరు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు చెప్పండి. నేను దాని గురించి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను మీతో. అండ్ మళ్ళా వీడియోలో మళ్ళీ కలుద్దాం. అమ్మవారి యొక్క ఆశీర్వాదం, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆదేశ్.